లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ కార్ కింద పడి సింగయ్య చనిపోయినట్లు వీడియో సాక్ష్యం ఆధారంగా కేసు పెట్టామన్నారు ఎస్పీ. మాజీ సీఎం జగన్ సహా 6గురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇలాంటి వాటికి బెదరమని వైసీపీ నేతలు చెబుతున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వాహనం ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోంది. ఆ రోజు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసులో ఏ1గా కారు డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా మాజీ సీఎం జగన్, ఏ3గా జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, ఏ4గా వైవి సుబ్బారెడ్డి, ఏ5గా పేర్ని నాని, ఏ6గా విడుదల రజనీలను నిందితులుగా చేర్చినట్లు తెలిపారు గుంటూరు ఎస్పీ. కేసులో మరింత లోతుగా విచారణ జరిపిస్తామన్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ కారు డ్రైవర్ను నల్లబాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్కు తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు.